హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతనెవరో కాదు, కొరియోగ్రాఫర్ వేద. సో మన జానీ మాస్టర్ మీ అందరికీ తెలుసు కదా. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా, డాన్సర్గా తన కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని మలయాళం సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా వరుస పెట్టి చేస్తూ మన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వేద కొరియోగ్రాఫర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో అతన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏంటి బ్రో వేద పూర్తి పేరు ఏంటి? సో ఫుల్ నేమ్ వచ్చేసి వేదాంత. సో Okay. అందరూ ఫ్రెండ్స్ అందరూ వేదాన్ని పిలుస్తారు అన్నమాట. ఓకే. ఓకే. సో అంటే నేను ఈ కొరియోగ్రఫీ ఫీల్డ్లో లేను కాబట్టి నాకు యాక్చువల్గా తెలియదు. నాకు ఇట్లాగా వేద అని కొరియోగ్రాఫర్ వస్తున్నారంటే వేద అంటే నేను అమ్మాయి అనుకున్నాను యాక్చువల్లీ. ఓకే. సో చాలా మంది వేద అనే పేరుతో అమ్మాయి అని అనుకుంటారు. అంటే ఫుల్ నేమ్ వేదాంత యాక్చువల్లీ. సో Okay. అందరూ వేద అని. ఇప్పుడు యాక్టర్స్ని, డైరెక్టర్స్ని చాలా మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అసలు ఎట్లాగా మీకు ఇండస్ట్రీలోకి రావడానికి మీకు అనిపించిన రావాలనిపించిన మూమెంట్ ఏంటని. అంటే సో actually- నేనేం మిమ్మల్ని అడుగుదాం అంటే కొరియోగ్రాఫర్గా మారడానికి లేకపోతే కొరియోగ్రాఫర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే యాక్చువల్లీ ఫస్ట్ డాన్స్ ఫీల్డ్కి ఎలా వచ్చానంటే నాకు ఫస్ట్ చదువు మనకంత సెట్ అయ్యేది కాదు. సో యాక్చువల్లీ ఇంట్లో మా నాన్న ఎప్పుడు చదువు అనేవారు, మనకు అంత సెట్ అయ్యేది కాదు. సో వన్స్ అపాన్ టైంలో వినాయక చవితికి హైదరాబాద్ రావడం జరిగింది. దానివల్ల అక్కడ నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నాను అనమాట. సో దానికి అట్లా కొంచెం ఏదన్నా అంటే ఎక్కడో డాన్స్ క్లాసెస్ ఉంటే పోయి అడిగితే సో ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళొచ్చు, ఇలా కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు అంటే సో అట్లా ప్లాన్ చేసుకుని కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. దానివల్ల అప్పుడు 2012లో నేను ఇండస్ట్రీకి వచ్చాను అనమాట. ప్రాపర్ ఎక్కడ? మీ ఫాదర్ ఏం చేస్తున్నారు? మీరు ఎంతమంది పిల్లలు? సో ప్రాపర్ వచ్చేసి అనంతపూర్ దగ్గర కళ్యాణదుర్గం అని. సో మా నాన్న కాంట్రాక్ట్ వర్క్ చేస్తాడు, మా అమ్మ హౌస్ వైఫ్, నేను మా సిస్టర్. సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది? అదేవిధంగా మీ ఫాదర్ ఇండస్ట్రీకి వెళ్తా అన్నప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రీ అంటే ఏం తెలియదు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఏంటంటే నేను ఇది చేస్తున్నాను అంటే కంపల్సరీ సపోర్ట్ చేస్తారు నాకు. మా అమ్మ నాన్న తరపున నాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళు నేను ఏది చేద్దామన్నా వాళ్ళు నో చెప్పరు. అదొకటి నాకు చాలా ప్లస్ పాయింట్. ఓకే. సో అట్లా మా నాన్న మా అమ్మ ఇద్దరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. చదువులో ఎట్లో ముందుకు రాలేదురా నువ్వు, సో ఏదైనా చేస్తున్నావు కదా దాంట్లో కొంచెం మంచి పేరు తెచ్చుకుంటే అప్పుడు మనం కొంచెం స్పోర్టీగా తీసుకొని నేను కొంచెం ముందు ఇండస్ట్రీకి వచ్చాను. మొదటి అవకాశం ఇప్పుడు మన జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అవ్వక ముందు ఏం చేసేవారు అసలు? అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ మా బ్రదర్స్ ఇక్కడ రాజు అన్నని ఒక అన్న ఉండేవాడు, ఎంబీఏ చదివేవాడు అనమాట. సో ఆయన ద్వారా నేను హైదరాబాద్కి వచ్చాను. నాకు కొంచెం బాగా సపోర్ట్ చేశాను. ఆయనకి కొంచెం సినిమాలో అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. సో ఎంబీఏ చదువుకుంటూ సో నాకు ఇక్కడ నార్మల్గా ఆయన బిఫోర్ ఒక సినిమా పర్సన్ ఎవరో ఉంటే తనకి ఫ్రెండ్గా తనకి ఇక్కడ ఇట్లా మా ఊరు నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు, తనకి ఏదైనా డాన్సర్, తను డాన్స్ ఇన్స్టిట్యూట్ మంచిది ఉంటే సో యూసఫ్గూడలో బాస్ ఇన్స్టిట్యూట్ అని సెర్చ్ చేసి దానికి డైరెక్ట్ హైదరాబాద్ రాగానే నేను అక్కడ తీసుకెళ్లారు అనమాట. అక్కడ మణికంఠ మాస్టర్ అని మా ఫస్ట్ నా గురువు, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత. సో ఆయన దగ్గర జాయిన్ చేయించుకుని అక్కడ నుంచి ఫర్దర్ గా క్లాసెస్కి వెళ్ళేవాడిని అనమాట. ఎస్ఆర్ నగర్ లో హాస్టల్లో ఉంటూ డైలీ అక్కడికి నడుచుకుంటూ వచ్చేవాడిని అనమాట యూసఫ్గూడకి. సో అక్కడి నుంచి జానీ మాస్టర్ దగ్గరికి ప్రయాణం ఎలా జరిగింది? సో అందరి లైఫ్ లో చాలా కష్టాలు అనేవి ఉంటాయి, నేను చాలా ఫేస్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేరెంట్స్ ని వదిలి రావడం అనేది చాలా గ్రేట్. సో నేను చాలా చిన్న ఏజ్ లో వచ్చాను అప్పుడు. తర్వాత నేను ఫస్ట్ రావడము నాకు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తే డబ్బులు వస్తాయని నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సో మా అన్న జాయిన్ చేశాడు. సో మీ లైఫ్ మన లైఫ్ మనం చూసుకోవాలి, మనం హెల్ప్ చేసేంత వరకే వాళ్ళ బాధ్యత. సో మనం ఎట్లా ఏంటనేది సో మనమే నేర్చుకోవాలి కాబట్టి సో నేను డాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, హాస్టల్లో ఉండేవాడిని. దాని తర్వాత స్లోగా షోస్ చేస్తే అమౌంట్ వస్తుంది అంటే అప్పుడు మా మాస్టర్ ఫస్ట్ షోనే మా మాస్టర్ తీసుకెళ్ళాడు వైజాగ్కి. షో బాగా చేస్తున్నావు, కొంచెం ఇంకా బాగా చేస్తే నీ లైఫ్ బాగుంటుందని మా మాస్టర్ కొంచెం నాకు పుషప్ ఇవ్వడం వల్ల సో ముందుకి షోలు చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ మన సత్యమాస్ దగ్గర వర్క్ చేశాను షో డాన్సెస్గా. అలాగే మన ఆటా సందీప్ మాస్టర్ దగ్గర చేశాను. దాని తర్వాత నేను ఓన్గా ఈవెంట్ చేయడము, సంగీత ఈవెంట్స్ చేయడము, అట్లా మూవ్ ఆన్ అయ్యి సో ఫైనల్గా మూవీ కార్డ్స్కి నేను యాక్చువల్లీ ఇంకొకటి మూవీలో చేయాలంటే కార్డు ఉండాలి, మూవీ కార్డు. అది 2015లో నేను ట్రై చేశా. యాక్చువల్లీ మంచి డాన్సర్ అంటున్నారు, బాగా చేసావు అంటున్నారు, కానీ నాకు కార్డు రాలే. అదేందో నాకు అర్థం కాలే. మా ప్రెసిడెంట్ ఒక ఆయన నువ్వు మంచి టాలెంట్ పర్సన్ రా, నువ్వు మంచి చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, సో నీకు కంపల్సరీ కార్డు ఇప్పిస్తా అని చెప్పి కట్ చేస్తే నా లిస్ట్లో నా పేరు లేదు. అరే ఇదేంట్రా బాబు, ఇదేంది ఇలా అయిపోయింది, నాకు మంచి డాన్సర్ అన్నారు, తర్వాత బాగా చేస్తున్నావు అన్నారు,
కార్డ్ రావలేదు ఏందని నేను చాలా డిసప్పాయింట్ అయిపోయా. ఊరు వెళ్ళిపోయా. ఒక 1-2 మంత్స్ వరకు నేను రాలే హైదరాబాద్కి. తర్వాత సరే ఇంక ఏదో అయ్యింది, సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని ఇంకా నెక్స్ట్ టైం రావడము. తర్వాత 2018లో నీ కార్డు తీసుకోవడం, తీసుకోగానే వెంటనే నేను నిన్న అనుకున్నా ఒక ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మాస్టర్స్ ఎవరు, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, ఇలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో కంపల్సరీ ఏదో ఒక మాస్టర్తో ఫిక్స్ అవ్వాలి పెద్ద మాస్టర్ దగ్గర అని ఫిక్స్ అయ్యి వచ్చాను. జానీ మాస్టర్కి నాకు కొంచెం జానీ మాస్టర్ అంటే కొంచెం లైక్, అంటే మనకు సాంగ్స్ అన్ని బాగా హిట్ అవుతున్నాయి. తర్వాత అప్పుడే జానీ మాస్టర్ దగ్గర ఒక సాంగ్కి వెళ్ళాను. ఆయన నా టాలెంట్ చూశాడు, చూసి బాగా చేస్తున్నావురా, సో నాతో కంటిన్యూ అయిపో అని అట్లా జానీ మాస్టర్తో ట్రావెల్ స్టార్ట్ చేశాను. మామూలుగా ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, దాన్ని ఎన్ని రోజులు కొరియోగ్రఫీ చేసుకొని షూట్కి వెళ్తారు మామూలుగా? సో నేను జానీ మాస్టర్ దగ్గర మంచి విషయం ఏంటంటే, అంటే ప్రొడ్యూసర్స్ కానీ హీరోలకు కానీ సినిమా పరంగా ఆయనతో నేర్చుకోవడం ఒక పాయింట్ ఏంటంటే, అందరు మాస్టర్ లాగా డే అండ్ నైట్ షూట్స్ అన్ని సాంగ్లు చేయడం, ఒక్కటే సాంగ్ చేస్తాడు. నెలకు ఒక సాంగ్ వచ్చినా చాలు. ఆయన ఏంటంటే, నేను చాలాసార్లు అడిగాను, మాస్టర్ మీరు ఇంత ఇమేజ్ ఉంది, ఇంత పెద్ద మాస్టర్ మీరు, ఇన్ని సాంగ్స్ వస్తున్నాయి, మీరు చేస్తే మాకు డబ్బులు వస్తాయి కదా, చేద్దాం మాస్టర్, డే నైట్ షూట్లు తీద్దాం, తర్వాత ఫాస్ట్గా చేద్దాం మాస్టర్ అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను నమ్మి దాదాపుగా పెద్ద ఆయనకి ఇచ్చారంటే సాంగ్ ఈజీగా 2 crores వరకు, 1 crore 2 crores వరకు ఉంటుంది బడ్జెట్. అంత డబ్బు నా మీద నమ్మి పెడుతున్నారు, దానికి నేను ఏదో ఒక న్యాయం చేయాలంటే కంపల్సరీ నేను బ్యాకప్ నేను చేయాలి వర్క్. దాంట్లో నేను ఎంత వర్క్ చేస్తే దాని అవుట్పుట్ అలా వస్తుంది. అందుకే నేను చాలా టైం తీసుకొని క్లారిటీగా అన్ని ప్లాన్ చేసుకుని షూట్ చేస్తారా అని చెప్తాడు. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఎన్ని సాంగ్లు వచ్చినా వేస్ట్, మనం 10 సాంగ్లు చేసేది వేరు, ఒక సాంగ్ చేసేది వేరు. సో అలా ఆయన దగ్గర నుంచి చాలా మంచి విషయం బాగా నేర్చుకున్నాను నేను. సో ఏదున్నా కూడా తొందరపడకుండా వచ్చిన సాంగ్ని కొంచెం నీట్గా నిదానంగా కంపోజ్ చేసుకొని, అంటే ఫస్ట్ ఆయన దగ్గర ఏంటంటే ఒక సాంగ్ వస్తే 4-5 days ప్రాక్టీస్ చేస్తాం. ఆ మూమెంట్స్ అని వాళ్ళకి పంపించి ఒక్కొక్క వర్షన్, ఒక్కొక్క బీజిఎంకి 5-6-7 వర్షన్స్ చేస్తాం. అందులో వాళ్ళకి ఏం నచ్చింది అవి చూసుకొని దాన్ని బట్టి హీరోకి రిహర్సల్ ఇస్తాం. తర్వాత నెక్స్ట్ షూట్కి వెళ్తాం. సూపర్. సో అలా ఉంటుంది. ఎన్నాళ్ళు చేశారు జానీ మాస్టర్ దగ్గర? నేను ఫస్ట్ జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది 2019లో. 19 నుంచి నేను లాస్ట్ కొరియోగ్రాఫర్ అయ్యే బిఫోర్ వరకు మాస్టర్ దగ్గరే చేశాను. దాదాపు 5 years చేశాను. ఫస్ట్ డాన్సర్గా చేశాను, తర్వాత అసిస్టెంట్గా చేశాను. ఎట్లా కొరియోగ్రాఫర్ అయిన తర్వాత జానీ మాస్టర్ రియాక్షన్ ఏంటి? అంటే ఏవో చిన్న చిన్నవి జరుగుతుంటాయి, ఇక మనం ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఆయన చెప్పడం ఏంటంటే, ఎవరి లైఫ్ ఇండివిజువల్ లైఫ్ వాళ్ళదిరా, బాగా చేసుకోండి అని ఒక పుషప్ ఇచ్చాడు. సో ఇప్పుడు కూడా సపోర్ట్, ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాడు. నా డాన్స్ క్లాస్ ఓపెనింగ్ కూడా వచ్చాడు. సో నేను ఇలా సాంగ్ చేస్తున్నా మాస్టర్ అంటే, సూపర్ బాగా చెయ్యి అని బాగా సపోర్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు మొదటి అవకాశం రావడం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది తెలుగులో రావడం అనేది అసలు చిన్న విషయం కాదు. అలాంటిది మలయాళంలోనే ఫస్ట్ సినిమా చేయడం, అది కూడా చాలా ఒక మంచి బ్యానర్లో చేశారని తెలిసింది. అంటే ఎట్లా ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది? సో అది ఎలా వచ్చిందంటే, మా మాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఏంటంటే, మా మాస్టర్ ఫ్రీగా వదిలేస్తాడు కొన్ని వర్క్స్. ఎందుకంటే కొన్ని వీడియోస్ డైరెక్టర్లు పంపించడము, మీరు పంపించండి రా అని ఒక చిన్న, అయితే మాకేమవుతుంది, ఆ డైరెక్టర్లు మా నెంబర్స్ మా దగ్గర ఉంటాయి. సో అట్లా నేను ఒక టైంలో మాస్టర్కి అదే మాస్టర్ ఇచ్చిన నెంబరు మన ఆవేశం మూవీ డైరెక్టర్ సార్కి, జిత్తు మాధవన్ సార్కి జస్ట్ మెసేజ్ చేశాను, సార్ ఇట్లా నేను కొరియోగ్రాఫర్ అయ్యాను, సో ఏదైనా చిన్న అవకాశం ఉంటే నాకు చెప్పండి సార్, నేను డెఫినెట్లీ ప్రూవ్ చేసుకుంటాను. సో ఒక టైంలో నాకు సార్ కాల్ రావడము, ఇమీడియట్లీ నా గురించి ఆయనకు బాగా తెలుసు. అంటే మేము ఏం వర్క్ చేస్తాం, ఎలా వర్క్ చూస్తున్నారు కాబట్టి సార్ జానీ మాస్టర్ చేశాడు. సో దానికి మేము అసిస్టెంట్ చేయడం వల్ల అక్కడ మాకు కొంచెం బాండింగ్ ఏర్పడింది సార్తో. సో టక్కున ఫోన్ చేశారు, మీటింగ్కి వెళ్ళాను కేరళ. మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు సాంగ్ పంపించారు, ఇలా ఉంది సిచ్యువేషన్ ఇలా అని చెప్పారు. నేను కంపోజ్ చేసి మూమెంట్స్ పంపించాను, ఇమీడియట్లీ డేట్స్ పంపించారు. 2 days రిహార్సల్ చేశాను, 3 days షూట్ చేశాను. చాలా బాగా వచ్చింది సాంగ్, రిలీజ్ కూడా అయింది, మంచి బ్లాక్ బస్టర్ కూడా మూవీ. సో చాలా బాండింగ్ చాలా మంచిగా ఏర్పడింది. సో అది ఫస్ట్ టైం ఎంత తీసుకున్నారు మరి? అంటే నేను ఎప్పుడు ఎవరిని ఇంత అమౌంట్ ఇవన్నీ నేను ఎప్పుడు అడగలేదు. సో మన వర్క్ను బట్టి వాళ్ళే ఇచ్చారనమాట.
సో మనం ఇంత అని చెప్పకూడదు. సో నా ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 1 lakh ఇచ్చాను. అండ్ తెలుగులో ప్రాజెక్ట్స్ ఏవేంటి ఉన్నాయి? సో రీసెంట్గా నేను తెలుగులో ఒక మూవీ రిలీజ్ అయింది, అలా రిథమ్ ఆఫ్ లవ్ అని. అందులో 2 songs చేశాను. నెక్స్ట్ ఒక ఫర్దర్గా కొత్త మూవీస్ ఉన్నాయి, ఒక 4 మూవీస్ ఉన్నాయి, అవి రిలీజింగ్ ఉన్నాయి. సో అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ప్రతి కొరియోగ్రాఫర్కి కొన్ని హుక్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మన జానీ మాస్టర్ గారివి మనకి బీస్ట్లో చూసిన సాంగ్ అవ్వచ్చు, లేదంటే లైలా ఓ లైలా సాంగ్ అవ్వచ్చు, ఆ కట్స్ చూస్తే జానీ మాస్టర్ అని తెలిసిపోతాయి. అవును. అట్లనే శేఖర్ మాస్టర్ గారికి కొన్ని ఉంటాయి, రఘు మాస్టర్కి, అట్లా ఎవరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది. అవును. మీది ఏంటి సిగ్నేచర్ మామూలుగా? సో బ్రో, నాకు ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు రాలేదు. సో నేను ట్రై చేస్తున్నాను. డెఫినెట్లీ నేను కష్టపడి ఏదో ఒకటి నాకంటే ఒక మార్క్ తెచ్చుకుంటా కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా మా మాస్టర్ పేరు చెప్పుకుంటాను నేను. సో నా గోల్ ఏంటంటే నెక్స్ట్ నా పేరు చెప్పుకోవాలి మాస్టర్ పేరు అంటే. సో జానీమాస్ దగ్గర వేద చేశాడని కాదు, వేద జానీమాస్ దగ్గర చేశాడని అలా ఆ మూమెంట్, ఆ పేరు తెచ్చుకోవాలని నా డ్రీమ్ బ్రో. కంపల్సరీ నాకు ఏదో ఒక మార్క్ నేను కంపల్సరీ క్రియేట్ చేస్తా. సో ఇప్పుడు మనకి ఒక ఇండస్ట్రీలోకి వచ్చామంటే ఖచ్చితంగా మనకు కోరుకుంటుంది పలానా యాక్టర్కి కొరియోగ్రాఫ్ చేయాలని, పలానా యాక్ట్రెస్కి చేయాలని. మన తెలుగులో కానీ, తమిళ్లో కానీ, హిందీలో. ఇది అడుగురేమో అనుకున్నా, సో ఇది అడిగారు. ఎవరు చేయాలని? అంటే నా డ్రీమ్ హీరో ఏంటంటే నా జూనియర్ ఎన్టీఆర్ గారు. సో నేను ఇండస్ట్రీకి రావడం కారణం కూడా ఆయన ఒక పాయింట్. సో ఆయనతో నేను స్క్రీన్ షేర్ చేసుకోవాలని నా గోల్. సో నేను కంపోజింగ్, కొరియోగ్రాఫర్ తర్వాత నేను ఏం చేస్తానని పక్కన పెడితే ఆయనతో నేను స్క్రీన్ షేర్ చేసుకోవాలని నా గోల్ అనమాట. నేను లాస్ట్ దేవరాలో మన మ్యూజిక్ బిట్ ఉంటుంది, మన శ్రీకాంత్ సార్ వాళ్ళ కూతురు ఫంక్షన్, అందులో నేను చేశా ఆయనతో పాటు. సో అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారి సెట్ లో? 3-4 టైమ్స్ గురించి అందరు కొరియోగ్రాఫర్లు చెప్పేది ఏంటంటే, డాన్సర్స్ అందరూ కూడా 2-3 days ప్రాక్టీస్ చేసి ఈయన సెట్ లోకి వచ్చి జస్ట్ లో చూసి వెళ్దామా టేక్కి అంటారంట కదా, నిజమేనది? నేను ఇంతమంది చెప్పానంటే నేను ఎందుకు అబద్ధం చెప్తానండి. జరిగేది అదే. సో ఆయన చాలా అంటే చాలా ఇదిగా ఉంటాడు డాన్స్ విషయంలో. అంటే క్యాచింగ్ పవర్ ఎక్కువ ఆయన దగ్గర. సో అది నాకు కూడా ప్లస్. సో నేను కూడా కొంచెం టక్కన క్యాచ్ చేయగలను. జానీమాస్ దగ్గర చాలా సార్లు నన్ను బాగా పొగిడిందంటే ఆ విషయంలోనే. అరే నేను చెప్పింది టక్కని చేసేస్తాడు వీడి క్యాచింగ్ పవర్ బాగుంది, వీడు కొంచెం ఇలా అంటే నేనైనా ఏదనుకునేది వాడు వాళ్ళు టక్కని తీస్తాడు అనేది. అట్లా నాకు ఎన్టీఆర్ సార్ని చూసే వచ్చింది నాకు. అంటే ఏంటంటే నాకు అందరూ అనేవాళ్ళు, ఆయన ప్రతిసారి అరే ఈయన ఎట్లా చేసి ఎట్లా చేస్తాడు, ఇది నాకు అర్థమవుతలేదు, ఏంది ఇది చూసేసి ఎట్లా చేస్తారా బాబు, బీజేలే మేమే డాన్సెసే నాన్న ఇది చేసి ఒక సింగిల్ టేక్ ఆడాలని చాలా కష్టం, అసలు చూసి ఎట్లా ఎన్టీఆర్ ఎలా చేస్తాడు అనేది ఒక డౌట్ తో నేను కూడా వెళ్ళా చాలాసార్లు సెట్కి వెళ్ళా. మా బాబోయ్ చాలా డేంజర్ ఆయన డాన్స్ విషయంలో అయితే. ఇప్పుడు మీ డాన్స్ స్కూల్ పేరు ఏంటి, ఎట్లా నడుస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? సో నాది యాక్చువల్లీ ఎస్ఆర్ నగర్ లో డాన్స్ క్లాస్ అండి. అక్కడ సాయిదర్శిని టిఫిన్ సెంటర్ పక్కనే నా డాన్స్ క్లాసు, కలర్స్ డాన్స్ ఫ్లోర్ నా డాన్స్ క్లాస్ పేరు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా బాగా రన్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఒక 30 స్టూడెంట్స్ ఉన్నారు. చాలా బాగా రన్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఓకే. డాన్స్ నెంబర్స్ చేయడం అంటే ఇష్టమా, మాంటేజ్ సాంగ్స్ చేయడం అంటే ఇష్టమా, ఎట్లాంటి సాంగ్స్ చేయడం అంటే ఇష్టం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొరియోగ్రాఫర్ బయటపడాలంటే మంచి డాన్స్ నెంబర్ సాంగ్ పడాలి. ఎందుకంటే మాంటేజ్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయరు కొరియోగ్రాఫర్. ఫస్ట్ డాన్స్ ఒకటి గ్రూప్ సాంగ్ పడితే కొరియోగ్రాఫర్ ఆటోమేటిక్ గా బయటపడతాడు. అప్పుడు అన్ని మాంటేజ్ చేస్తాడు, సిచ్యువేషన్ సాంగ్ చేస్తాడు, రెయిన్ సాంగ్స్ వస్తాయి, అన్ని సాంగ్స్ చేయగలడు కొరియోగ్రాఫర్. ఆటోమేటిక్ అన్ని చేయగలడు కానీ బట్ ఆయన బయటపడాలంటే కంపల్సరీ ఒక గ్రూప్ సాంగ్ పడాలి. సో ఆ సాంగ్ కోసం వెయిటింగ్. నేను తొందరలో చేస్తా, ఉంది అది లైనప్ లో ఉంది, డెఫినెట్లీ చేస్తా అది. సో ఎక్కువగా కొరియోగ్రాఫర్స్ అందరూ డైరెక్షన్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మన జానీ మాస్టర్ కూడా హీస్ ట్రైంగ్ టు డైరెక్ట్, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేద్దామని చూసారు, ట్రై చేస్తున్నారని కూడా మనందరికి తెలిసిందే. ఎందుకు కొరియోగ్రాఫర్సే డైరెక్టర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ తీసుకుంటున్నారు? అంటే కొరియోగ్రాఫర్స్ కి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. ఎందుకంటే డైరెక్టర్ తెలియని కూడా కొరియోగ్రాఫర్ చేసి చూపిస్తాడు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఓన్లీ వాళ్ళ సిచ్యువేషన్ మాత్రమే చెప్తారు, బిఫోర్ లింక్ ఏంటి సాంగ్ అనేది మాత్రమే చెప్తారు, దాన్ని మేము క్రియేట్ చేసేది కొరియోగ్రాఫర్. సో ఆ టాలెంట్ ఉన్నప్పుడు డైరెక్షన్ ఆల్రెడీ ప్రూవ్డ్. లానెస్ మాస్టర్ కానీ, ప్రభుదేవ్ మాస్టర్ కానీ, చాలా మంది పేర్లు తెలియదు కానీ హిందీలో చేశారు డైరెక్షన్, మంచి హిట్లు కొట్టారు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ చాలా మంది. సో వాళ్ళకంటే కొరియోగ్రాఫర్ ప్లేస్ ఏంటంటే 3 hours మూవీని 3 minutes చూపించగలం. సో మాకు ఆ టాలెంట్ మాకుంది. సో అట్లా ఫర్దర్ స్టెప్ వేస్తారు అనమాట. లైఫ్ లో అందరికీ ఛాన్స్ రాదు అది.
సో కొంతమంది వస్తారు కాబట్టి ప్రూవ్ చేసుకున్నారు మా కొరియోగ్రాఫర్స్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కొరియోగ్రఫీ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత పస్తులున్న రోజులున్నాయా? అయ్యో! చాలా రోజులండి. హ్మ్. సో నేను యాక్చువల్లీ హాస్టల్ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత రూమ్‌లో ఉంటాం గదా! హ్మ్. హ్మ్. సో అప్పుడేంటంటే ఫస్ట్‌లో షోలు చేసినప్పుడు అమౌంట్ కొంచెం లేట్‌గా వచ్చేది. హ్మ్. సో అప్పుడు టైంకి మనం రూమ్ రెంట్‌లు కట్టక, సో తర్వాత ఫుడ్‌కి డబ్బులు ఇబ్బంది లేక, పడి ఇంట్లో వాళ్ళని అడగక, హ్మ్. ఎందుకంటే నేను సంపాదించే పొజిషన్‌కొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఏం అడుగుతాం? హ్మ్. అట్లా నేను చాలా సార్లు ఉన్నాను. అంటే ఒక పూట తిని అంటే మరీ ఆ, రోజు మొత్తం హ్మ్. పస్తులు లేను గానీ, ఒక పూట తిని 2 పూటలు స్కిప్ చేయడం అలా హ్మ్. జరుగుతుందనమాట. హ్మ్. డబ్బులు లేక హ్మ్. చాలా ఇబ్బందులు పడ్డాం మేము హ్మ్. గూడా. ఎవరిని హెల్ప్ తీసుకోలేదా? ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ? అప్పట్లో అంత మెచ్యూర్డ్ ఎవ్వరికీ లేదు. హ్మ్. హెల్ప్ చేద్దామనే మైండ్ సెట్ గూడా ఎవరికీ లేదు. హ్మ్. కరోనా తర్వాత హ్మ్. కొంచెం జనాలకి హెల్ప్ చేద్దామనే ఒక థాట్ వచ్చిందనుకుంటున్నా నాకు తెలిసి. హ్మ్. అప్పట్లో ఎవరు అంత ఆ డబ్బు పరంగా ఎవరు హెల్ప్ చేయరు. హ్మ్. ఫ్యామిలీనే హెల్ప్ చేయరు బ్రో. హ్మ్. హ్మ్. ఇంక బయట ఫ్రెండ్స్ ఏమి హెల్ప్ చేస్తారు చెప్పండి. అవును. ఈ ఇండస్ట్రీకి రావడానికి ఏదైనా భయం కలిగిందా? అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా మీకు గూడా మీ ఫ్యామిలీలో అంత బాధ సిట్యుయేషన్స్ గాని? చాలా ఏమైతే ఏం లేదులే గానీ, సో అంటే కష్టపడితే ఎక్కడికెళ్ళినా గూడా మనకొక మంచి రెస్పెక్ట్ ఉంటది. మంచి పొజిషన్ ఉంటది. నేను అది ఫస్టు హ్మ్. కష్టాన్ని బిలీవ్ చేస్తా బ్రో. హ్మ్. ఫస్ట్ కష్టాన్ని నమ్ముకుంటే నువ్వు ఎక్కడికైనా ఎళ్ళగలవు. హ్మ్. సో అదైతే బిలీవ్ చేస్తాను నేను. ఓకే. ఫస్ట్ మెయిన్ కష్టం పడాలి కంపల్సరీ. అదే. ఇండస్ట్రీ నుంచి గాని, బయట వ్యక్తుల దగ్గర నుంచి గాని మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే ఒకప్పుడు మా ఊర్లో మా ఫ్యామిలీని ఆహ్, తక్కువ చేసి చూసిన వాళ్ళు మా ఫ్యామిలీ హ్మ్. మెంబర్స్ ఉన్నారు. మా నాన్న, తమ్ముళ్ళు కొంతమందున్నారు. హ్మ్. సో వాళ్ళే తక్కువ చేసి చూసారు. సో ఇప్పుడు ఏమయ్యేసరికి నేను సంపాదించి స్టార్ట్ చేయడం, కొంచెం పేరు రావడం, ఇప్పుడు మా దగ్గరకొస్తున్నారు అందరూ. హ్మ్. అది అది చాలు మంచిగా హ్యాపీ. అనిపిస్తుంది. ఇంక అది చాలు హ్యాపీ. హ్మ్. సో అక్కడి వరకొచ్చానంటే నేను ఇంగ గ్రేట్. అంటే మా నాన్న, మా అమ్మ, నాన్నకి నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే ఆహ్, ఎవ్వరు చీకొట్టరు. వాళ్ళిప్పుడు మా కిందకొచ్చి ఉన్నారు. ఆ! సో అది హ్యాపీ. ఇండస్ట్రీ పర్సన్స్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమన్నా? అయ్యో! చాలామంది హీరోస్ గాని, హీరోయిన్స్ గాని హ్మ్. మంచి కాంప్లిమెంట్‌లిచ్చారు. హ్మ్. మంచి హార్డ్ వర్కర్స్ హ్మ్. జానీ మాస్టర్ చాలా మంది చెప్పారు హీరోస్. హ్మ్. హ్మ్. హీరోస్ కానీ, మేనేజర్స్ కానీ, హ్మ్. హీరోయిన్స్ మీ అసిస్టెంట్‌లు అసలు మామూలుగా కష్టపడరు. హ్మ్. చాలా కష్టపడతారు. మంచి హార్డ్ వర్క్ చేస్తారు. హ్మ్. తర్వాత మంచి టీమ్ మీ మాస్టర్ హ్మ్. మీది అని చాలా అప్రిషియేట్ వచ్చాయి. మాకు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ అమౌంట్ ఇవ్వడం గూడా హ్మ్. ఇచ్చారు. మాకు చాలామంది హీరోలు అసిస్టెంట్‌లుగా చేసినప్పుడు సాంగ్స్‌కి మాకు అకౌంట్ నంబర్స్ తీసుకొని సెపరేట్‌గా తెలియకుండా మాకు డబ్బులు పడేటివి. హ్మ్. 20,000, 10,000, 30,000, హ్మ్. 5,000 అట్లా మాకు హ్మ్. అమౌంట్ ఇచ్చేవాళ్ళనమాట. అదే మలయాళంలో మీరు చేసిన సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ రియాక్షన్ గాని ఏంటి? అయ్యో! చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. నా స్క్రీన్ పైన నా పేరు రాగానే హ్మ్. అసలు అంత పెద్ద ప్రొడక్షన్ హ్మ్. 'ఫహద్ ఫాసిల్' సార్ బ్యానర్‌లో నేను చేశానంటే చాలా అసలు ఎవ్వరు హ్మ్. యాక్సెప్ట్ చేసుకోలేరు కొంతమంది గానీ, హ్మ్. సో అది నాకైతే చాలా ఫస్ట్ హ్యాపీ. మూవీ ఆ! అది కూడా చాలా తక్కువ టైంలో తక్కువ టైంలో చూడడానికి టక్కన కూడా ఆ! కుర్రోళ్ళనే ఉన్నారు కాబట్టి. ఇక చాలామంది ఓర్చుకోలేకపోయారు. సో హ్మ్. వీడికి అంత పెద్ద బ్యానర్‌లో ఎలా వచ్చింది సాంగు, హ్మ్. అది మలయాళంలో చేస్తున్నారని హ్మ్. చాలామంది అన్నారు. హ్మ్. నెగెటివ్‌గా చాలామంది ఆలోచిస్తారు గాని ఒక హ్మ్. మనిషిని. సో మా అమ్మ, నాన్న బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ హ్మ్. విషయంలో అయితే. హ్మ్. సో అది నాకు చాలా హ్యాపీ. సో, యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా కాకుండా బేసిక్‌గా ఎలాంటి సినిమాలంటే ఇష్టం? ఎలాంటి పాటలంటే ఇష్టం? సో బ్రో యాక్చువల్లీ ఒకప్పుడు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఉండేటివి. హ్మ్. హీరో హీరో ఇంట్రడక్షన్ సాంగ్. ఇంట్రడక్షన్ హ్మ్. సాంగ్స్. ఇప్పుడన్నీ పోయినాయి బ్రో. హ్మ్. అన్నీ ఈళ్ళు రీల్స్ హిట్ అవ్వాలని హ్మ్. పిచ్చి పిచ్చి మూవ్‌మెంట్‌లన్నీ పెట్టేసి హ్మ్. ఇప్పుడంతా చాలా ఇదిగా అయిపోయింది. హ్మ్. ఒకప్పుడు హీరో బయటపడాలంటే ఇంట్రడక్షన్ సాంగ్స్, హ్మ్. మంచి గ్రూప్‌లో పడేటివి. హ్మ్. సో, గ్రూప్ సాంగ్స్ ఉంటే చాలా నాకు ఇష్టం నాకు. హ్మ్. జానీ మాస్టర్ ఇంట్రడక్షన్ సాంగ్‌లన్నీ అవును. చేస్తాడు. అవును. ఇంట్రడక్షన్ సాంగ్ అంటే జానీ మాస్టర్‌కి ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఆయన సాంగ్‌లు చాలా నేను ఆ సాంగ్‌లు చూసి చాలా మంచిగా ఇన్‌స్పైర్. వర్క్ హ్మ్. నేర్చుకోవచ్చు. హ్మ్. సో, నాకు ఇష్టం హ్మ్. ఇంట్రడక్షన్ సాంగ్స్. ఎప్పుడైనా సరే ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాల్లో ఏదైనా ఇంట్రడక్షన్ సాంగ్ గాని, వేరే సాంగ్ గాని చూసినప్పుడు ఈ సాంగ్ నాకు పడుంటే బావుండును. నేనింకా మంచిగా చేసేవాడిని అని అనిపించిన సాంగ్స్. ఈ సాంగ్ నాకు పడుంటే బావుండు అనిపించిన సాంగ్స్ ఏంటి లిస్ట్? అంటే చాలా ఉన్నాయి బ్రో. అదే ఒక 4, 5. అంటే మనం చెప్తే బాగోదు. ఆ కొరియోగ్రాఫర్‌ని తక్కువ చేసినట్టు లేదు. అవుతది. లేదు. అంటే నాకు గూడా ఇలాంటి సాంగ్ పడితే బావుండని ఫీలింగ్. అంటే ఆయనకి నేను పడకుండా ఓపెన్‌గా చెప్తున్నా గదా! హ్మ్. నాకు మంచి ఇంట్రడక్షన్ సాంగ్ పడితే వర్క్ హ్మ్. చేయడానికి ఐయామ్ రెడీ. హ్మ్. సో, అది మళ్ళీ మనం ఆ సాంగ్ నేను నాకిచ్చింటే చేస్తానంటే, హ్మ్. మనకంటూ టాలెంటెడ్ పర్సన్ చాలా మందున్నారు. అలా హ్మ్. అని నేను మరి వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడితే బాగోదు హ్మ్. కొరియోగ్రాఫర్స్. తోటి కొరియోగ్రాఫర్‌గా మరీ హ్మ్. అలా మాట్లాడడం కరెక్ట్ గాదు. సీరియస్లీ చాలా మంచి ఇంటర్వ్యూ. చాలా కొత్త కొత్త విషయాలు చెప్పావు కొరియోగ్రఫీకి ఓకే. సంబంధించి. ఎందుకంటే ఇంతకుముందు భాను మాస్టర్‌ని చేసినప్పుడు ఓన్లీ సినిమా వైస్‌గానే చేసాం. ఓకే. ఓకే. ఈ కొరియోగ్రఫీ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది ఏంటనేది హ్మ్. నీ ద్వారా మా ఛానల్ ప్రేక్షకులందరికీ ఇంటర్వ్యూ తెలుస్తుంది. అండ్ హార్ట్‌ఫుల్‌గా మా ఛానల్ తరపు నుంచి అండ్ స్పెషల్‌గా నేనేం కోరుకుంటున్నానంటే ఆల్రెడీ
ఫస్ట్ సాంగ్ డెబ్యూ మలయాళంలో చేశారు, తెలుగులో రాబోతుంది. మీ ఫేవరెట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా ఫ్యూచర్లో 100% చేయాలని మా ఛానల్ తరపు నుంచి 100% కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.